హలో జాబ్ సీకర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలర్ట్ యూ జాబ్ ఇన్ఫో. మనకి ఎయిమ్స్ నుంచి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నాట్ సెట్ 6 నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. మనకి టోటల్గా ఇండియాలో 14 ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. వాటిలో మనకి తెలుగు స్టేట్స్ వాళ్ళకైతే మంగళగిరి అయితే మంచి ఆప్షన్. వేకెన్సీస్ కూడా ఉన్నాయి, పే స్కేల్ బాగుంది. సో ఎలిజిబిలిటీ ఎవరెవరు ఎలిజిబుల్, ఏ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగా, బీఎస్సీ నర్సింగా, ఇంకా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండాలా, ఫీజు ఎంత పే చేయాలి అప్లికేషన్కి, అసలు సెలెక్షన్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుందా, ఇంటర్వ్యూ ఉంటుందా, లేదంటే డైరెక్ట్ ఎగ్జామ్ లేకుండా ఇంటర్వ్యూ ఒకటే ఉంటుందా, ఒకవేళ ఎగ్జామ్ ఉంటే ఎన్ని స్టేజెస్లో ఎగ్జామ్ ఉంటుంది, ప్రిలిమ్స్ మెయిన్స్, ఓకే దాంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా, సో శాలరీ ఎలా ఉంది, సో అదంతా వీడియోలో ఉందండి. ఫర్దర్గా వీడియోలో చూద్దాం. సో వీడియోని చూసే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫర్దర్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ చేయకుండా ఇంకా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదామండి. ఇదండి నోటిఫికేషన్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీ. నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నాట్ సెట్ 6 మనకి 26th నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. పే స్కేల్ వచ్చేసి మనకి బ్యాండ్ 2 9,300 to 34,800 విత్ ఏ గ్రేడ్ పే ఆఫ్ 4,600. గ్రూప్ బి పోస్ట్స్ అండి. సో ఎలిజిబిలిటీ వచ్చేసి బీఎస్సీ ఆనర్స్ నర్సింగ్ ఆర్ బీఎస్సీ నర్సింగ్ ఆర్ బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ ఆర్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అండ్ రిజిస్టర్డ్ యాజ్ నర్సెస్ విత్ స్టేట్ ఆర్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్. ఇది ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇది లేకున్నా కానీ ఇంకోటి ఏంటి అంటే డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్, అలానే రిజిస్టర్ అయి ఉండాలి. 50 బెడెడ్ హాస్పిటల్లో 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఇది కానీ సో బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు, బీఎస్సీ ఆనర్స్ నర్సింగ్ వాళ్ళు ఎలిజిబుల్. ఆర్ బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ ఉండి నర్స్గా స్టేట్ ఆర్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో నర్స్గా రిజిస్టర్ అయిన వాళ్ళు, లేకపోతే డిప్లొమా చేసిన వాళ్ళు, నర్సింగ్లో డిప్లొమా చేసిన వాళ్ళు, అలానే నర్సింగ్ స్టేట్ ఆర్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో నర్స్గా రిజిస్టర్ అయిన వాళ్ళు అండ్ 2 years ఎలిజిబిలిటీ అనేది వీళ్ళకు ఉండాలి. సో అది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 అండి. మినిమం 18 years, మ్యాక్సిమం 30 years. ఇంకా అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మనకి జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 3,000 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2,400 రూపీస్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఎగ్జంప్షన్ ఉంది. ఫీజు వాళ్ళు పే చేసే పని లేదండి. ఓన్లీ జనరల్ ఓబీసీ అది 3,000, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళది 2,400. ఆన్లైన్లోనే పే చేయాలి త్రూ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్. సో ఒకసారి ఫీజు అనేది పే చేసిన తర్వాత రెమిషన్ అనేది ఉండదు. కాకపోతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అవుతారో వాళ్ళకి రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత మనీ అనేది రిఫండ్ అనేది ఉంటుందండి. ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ మనకి 2 స్టేజెస్లో ఎగ్జామ్ అనేది ఉంటుందండి. స్టేజ్ 1, స్టేజ్ 2 అంటే ప్రిలిమ్స్ మెయిన్స్. ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 14th April 2024 అండ్ స్టేజ్ 2 మెయిన్స్ వచ్చేసి May 5th 2024. 2 సండేసే ఉందండి. ఇవి జనరల్ కండిషన్స్ ఇచ్చారు. సో ఈ నోటిఫికేషన్ అనే లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తానండి. సో ఆన్లైన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 26th February 2024. అప్లికేషన్ ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ 17th March 2024. అలానే కరెక్షన్ 18th March to 20 March 3 days టైం అనేది ఇచ్చారండి. ఆన్లైన్ పోర్టల్ మాత్రం 17th Marchకి క్లోజ్ అయిపోతుంది. సో ఇమేజ్ అప్లోడ్ చేయడం అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. థంబ్ ఎంత సైజ్ ఉండాలి, ఫోటో ఎంత కేబీ ఉండాలి, సిగ్నేచర్ ఎంత కేబీ ఉండాలి అది కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓసీ 3 years, పీడబ్ల్యూబీడీ 10 years, పీడబ్ల్యూబీడీలో ఓబీసీ ఉంటే 13 years, పీడబ్ల్యూబీడీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే 15 years, అలానే ఎక్స్ సర్వీస్ మెన్ 5 years అండి. సివిలియన్ సర్వీసెస్ చేసిన వాళ్ళకి 5 years, ఆ సివిలియన్ ఓబీసీ అయితే 8, 5 + 3, అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 10. చక్కగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు.
నెక్స్ట్ క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందండి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్. ఇది వచ్చేసి వెబ్సైట్ లింక్ అండి, www.aimsexam.ac.in. అడ్మిట్ కార్డ్ దాంట్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇంటికైతే ఏం పంపిరు, మనమే డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి స్క్రైబ్ వాళ్ళకి కూడా ఇందాక చెప్పారు. నెక్స్ట్ ఏంటి అంటే ప్యాటర్న్ అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది ఏంటి అంటే, మనకి ఇందాక చెప్పినట్టు 2 స్టేజెస్లో ఎగ్జామ్ ఉంటుందండి, ప్రిలిమ్స్, మెయిన్స్. ప్రిలిమ్స్ స్టేజ్ 1 వచ్చేసి ఎలా ఉంటుంది అంటే మనకి టైం అనేది 90 minutes ఉంటుందండి. 100 questions, 100 marks, ఆబ్జెక్టివ్ చాయిసే. అందులో 20 questions వచ్చేసి జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్ ఉంటుంది. 80 questions వచ్చేసి నర్సింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందండి, 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్. క్వశ్చన్ పేపర్ అనేది 5 సెక్షన్స్లో డివైడ్ చేస్తారు. ఈ సెక్షన్ వచ్చేసి 18 minutes. అలానే ఈ సెక్షన్లో 20 questions అనేవి ఉంటాయి. స్క్రైబ్ ఉన్న వాళ్ళకి ఇంకా 90 minutes డ్యూరేషన్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ మెయిన్స్ సంగతి చూస్తే, ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో యూఆర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50%, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 40%, ఓబీసీ వాళ్ళకైతే 45%, ఇంకా పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ఇంకా అడిషనల్ 5% అనేది ఉంటుంది. సో అది ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుందండి. సో మెయిన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే అది కూడా 90 minutes, 100 questions, 100 marks. దీంట్లో కూడా మనకి 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సేమ్ సెక్షన్స్ డివిజన్ అదంతా ప్రిలిమ్స్ ఎలా ఉందో అలానే ఉంటుందండి. ఇది ఏంటి అంటే మనకి జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్ ఉండదు. ఇది కంప్లీట్గా మీ నర్సింగ్ స్కిల్స్, నర్సింగ్ కోర్సు దాని మీదే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సిలబస్ కూడా ఇచ్చారండి. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు ఏదైతే చదివారో సేమ్ అదే ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ అప్లికేషన్ ఫిల్ చేయడానికి గైడ్ లైన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది నెంబర్ ఆఫ్ పోస్ట్స్. ఇవి సైట్స్ ఓపెన్ చేస్తే మీకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో తెలుస్తుందండి. ఎయిమ్స్ బతిండా పంజాబ్, ఎయిమ్స్ భువనేశ్వర్ ఒడిస్సా, ఎయిమ్స్ బిలాస్పూర్ హిమాచల్ ప్రదేశ్, ఎయిమ్స్ డియోగర్ జార్ఖండ్, ఎయిమ్స్ గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్, ఎయిమ్స్ గౌహతి, ఎయిమ్స్ కళ్యాణి వెస్ట్ బెంగాల్, ఎయిమ్స్ మంగళగిరి. మన తెలుగు స్టేట్స్ వాళ్ళు ఎయిమ్స్ మంగళగిరి ఇది చూడండి, మన మంగళగిరిలో ఉంది కదండి ఎయిమ్స్. ఈ ఓపెన్ చేస్తే మనకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని తెలుస్తుంది. అలానే ఎయిమ్స్ నాగ్పూర్, వేరే డివిజన్ నుంచి అప్లై చేసినా కానీ ఓకే అండి. ఎయిమ్స్ నాగ్పూర్ మహారాష్ట్ర, ఎయిమ్స్ న్యూఢిల్లీ, ఎయిమ్స్ పాట్నా బీహార్, ఎయిమ్స్ రాయ్బరేలీ ఉత్తరప్రదేశ్, ఎయిమ్స్ రాయ్పూర్, ఎయిమ్స్ విజయపూర్ జమ్మూ. సో మనకి 14 ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్స్ అనే హాస్పిటల్స్ ఐదారు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి. మన తెలుగు స్టేట్స్ వాళ్ళకైతే ఎయిమ్స్ మంగళగిరి. సో 80% ఆఫ్ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ఫీమేల్స్ అండి, 20% ఆఫ్ సీట్స్ మేల్స్కి అండి. ఇది 27th July 2019 4th మీటింగ్ జరిగినప్పుడు తీసుకున్న డెసిషన్. 80% ఆఫ్ సీట్స్ ఫర్ ఫీమేల్స్, 20% ఫర్ మేల్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎక్స్ప్లెనేషన్స్. నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ ఇది కూడా ఇచ్చారండి. అలానే ఇవి సర్టిఫికేట్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి ఇది డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తానండి.